ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉంది చూద్దాం. దమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది చూద్దాం. సింహరాశి వారికి చూడండి, బాబా సాయిబాబా మీరు ఎంత సంపాదించుతారో కానీ అంతనే పడగొడతానే ఉంటారండి. మీకు ఏదన్నా ఒక జబ్బు అంటే రోగం అంటే హాస్పిటళ్ళు దానికే ఖర్చు పెడతారండి మీరు డబ్బులు. మీరు ఎంత సంపాదించినా కానీ మీ దగ్గర ఉండవు. ఆ డబ్బులు ఎక్కడివి వస్తూనే ఉంటాయి. ఆ డబ్బులు ఆ భగవంతుడు ఇస్తూనే ఉంటుండు. ఆ డబ్బులు ఈ చేతుల నుంచి ఖర్చు పెడతానే ఉంటున్నారు. హెల్త్ ప్రాబ్లం, ఆరోగ్యం దెబ్బ, ప్రాణానికి నష్టం, లేనిపోని రోగాలు, రేపు వచ్చిన షుగర్సు, బీమార్సులు అలాంటి రోగాలకి దానికి మీరు ఆ డబ్బులు ఖర్చు పెడతానే ఉంటారండి. ఇప్పుడన్నా మంచిగా ఉంటామా అన్నట్టు మీ కోరికలు ఉన్నాయి కానీ మంచిగా ఉంటున్నాయి. ఒకసారి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళారండి. ఆ బాలాజీ స్వామి దయ వలన కళ్ళు మూయకుండా 5 చుట్టులు మీరు తిరిగారనుకోండి, మీకు ఉన్న దళితులు మొత్తం దూరం అయిపోతుందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ, శేష పనుల్లో కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ, మీ భార్యాభర్తల కిరికిరి, భార్యాభర్తల చికాకులు ఏమన్నా వచ్చినా కానీ అవి దూరం అయిపోతాయండి. మా మధ్యన మీ అసంటోళ్ళు మా అసంటోళ్ళు మస్తు మంది పుల్లలు పెట్టాలని చూస్తారండి. సంసారంలో కానీ, భార్యాభర్తలో కానీ సంసారంలో పుల్లలు పెట్టాలని మస్తు మంది చూస్తారండి. ఆ దళిద్రం కూడా వెళ్ళిపోతుంది. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయండి. కానీ కోరిక రేఖాటంలో కానీ, శేష పనుల్లో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా కాపాడుకుంటారు. మీ అనుకున్న పనుల్లో కానీ ఈ ఏడాదిల మీ చేతిని ఏదన్నా ప్రారంభం చేద్దామన్నట్టు మీ కోరిక ఉందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో మీకు తాగుడు అంటే మందు అంటే చాలా కొద్ది దూరం ఉండాలండి. ప్రాణానికి చాలా నష్టం అవుతుంది. కొద్ది ప్రాణానికి చూసుకోండి. ఏమంటే చిన్న పిల్లలు ఉన్నారు, అది ఉంటారు. మీ భార్య ఆగమైపోతుంది, నీ పిల్లలు ఆగమైపోతారు. ఆ భగవంతుని దయ వల్ల అలాంటి లెక్కలు ఏం లేవండి. ఆ శివుడు మీకు తప్పకుండా కాపాడతాడు. జై శ్రీరామ్.